వెల్కమ్ టు వైఆర్టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రధానమైన అంశాలకు సంబంధించి ఒకసారి చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక క్రియాశీలకమైన అంశం చర్చనీయాంశంగా మారుతుంది. ఇది రాజకీయ కుంపటికే ఎసరు పెట్టిందా, సీఎం సీటు గోవిందా అనే పరిస్థితికి వచ్చిందా అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా వినబడుతుంది. ఈరోజు యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటో తెలుసా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన భారీ స్కామ్ కూడా బట్టబయలైపోయింది. ఈ స్కామ్తో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో రచ్చగా మారింది. ఇలాంటి పరిస్థితులలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందన కాస్త కరువుగా మారిపోయింది. అయితే అసలు ఏం జరిగింది, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి జరుగుతున్న పరిణామాలేంటి, తెలంగాణ రాజకీయాలలో భవిష్యత్తుగా ఏ విధంగా ఉండబోతుంది, రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిపై చేసిన ఆరోపణలకు సంబంధించి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ ఒక్కరు కూడా నేతలు స్పందించిన దాఖలా లేదు. దాంతోపాటు దానికి వివరణ ఇచ్చిన అంశం కూడా కనిపించట్లేదు. సో ఏం జరిగింది అనేది కాస్త ఆరా తీసే ప్రయత్నంలో భాగంగా కొన్ని సంచలనమైన విషయాలైతే వెలుగులోకి వచ్చాయి. ఒకసారి మీకు ఇక్కడ కనబడుతున్న అంశాన్ని నేను చెప్తాను. రేవంత్ టీడీఆర్ స్కామ్ అంటూ కూడా ఒక ప్రధానమైన అంశాన్ని వెలుగులోకి వచ్చింది. వేల కోట్లు దోచుకున్నారు, 9 బ్రోకర్లు దీనికోసం పనిచేస్తున్నారు. తక్షణమే టీడీఆర్ పైన శ్వేతపత్రం విడుదల చేయాలి. బీజేపీ సోషల్ మీడియాలో ఎక్కువ సొసైటీలలో తక్కువ, హైదరాబాద్లో మీడియాతో కేటీఆర్ చిచ్చాట్ అంటూ కూడా చూడొచ్చు. టీటీఆర్ పేరుతో వేల కోట్లతో భారీ స్కామ్. త్వరలో తెలంగాణలో ఉప ఎన్నికలు, అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్నాం. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు. అసెంబ్లీలో మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ టీటీఆర్ స్కామ్కు సంబంధించి కంటే ముందు రేవంత్ రెడ్డికి సంబంధించి కొన్ని అంశాలు, కొన్ని పదాలు తెలంగాణ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. ఏంటి అంటే ఆర్ ట్యాక్స్ అని, దాంతోపాటు ఆర్ఆర్ ట్యాక్స్ అని, బీ ట్యాక్స్ అని, యూ ట్యాక్స్ అని, 10% కమిషన్, 20% కమిషన్. ఇవి కాంగ్రెస్ సర్కార్ మీద ఉన్న ఆరోపణలు. ఇప్పుడు కొత్తగా మరో ఆరోపణ వచ్చింది. రేవంత్ సర్కార్ టీడీఆర్ స్కామ్ చేసిందని, వేల కోట్ల రూపాయల ఆక్రమణలకు పాల్పడిందంటూ సంచలన ఆరోపణలు చేసిండు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్. అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక ప్రధానమైన అంశం ఏంటి అంటే, మీరు గతంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ వినే ఉంటారు. ఏంటి అంటే ఈడీ కానీ సిబిఐ కానీ ఇంకెన్నాళ్ళు భయపడదాం, ఈ ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి చేతిలో ఉన్న దర్యాప్తు సంస్థలకి ఇంకెన్నాళ్ళు భయపడదాం, ఈ భయపడి ఇంకెన్నాళ్ళు మన ప్రయాణం కొనసాగిద్దాం, ఇలా అయితే మన రాజకీయ భవిష్యత్తు పరిస్థితి ఏంటి, ఇక భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పడానికి ప్రధానమైన కారణం ఇదే. ఏంటి అంటే టీడీఆర్ స్కామ్తో పాటుగా తెలంగాణలో అనేక స్కామ్లు తెర మీదకి వస్తున్నాయి. ఈ స్కామ్ల వల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి పేరుతో పాటు ప్రతిష్ట కూడా దెబ్బతినడం, భారీగా కూడా వసూళ్లకు పాల్పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మీరు ఇప్పటికే చూసిల్లు, రేవంత్ ట్యాక్స్ అని, రేవంత్ రెడ్డి ట్యాక్స్ అని, దాంతోపాటు బీ ట్యాక్స్ అని, యూ ట్యాక్స్ అని, 10%, 20% కమిషన్ల పేరుతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కంపుగా మార్చింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఇప్పటికే బట్టి విక్రమార్కకు సంబంధించి మీద ఆరోపణలు రావడం, ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఆరోపణ రావడం, ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా గతంలో ఇటు చాలా మంది మీద కూడా ఆరోపణలు వచ్చిన పరిస్థితి చూసాం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా స్కామ్లతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మారుమోగిపోతున్నది. కాంగ్రెస్ పార్టీ అంటే ఏందనుకుంటున్నారు? స్కామ్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా స్కాములు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి సంబంధించి మీరు ఒకసారి చూసుకోండి. గతంలో కూడా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి మీద స్వయాన కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవిత కానీ, కేసీఆర్ కానీ, దాంతోపాటు ఎలేటి మహేశ్వర్ రెడ్డి కానీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ చాలా మంది నేతలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఇక్కడ స్పందించిన దాఖలాలు కూడా లేదు. కేవలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ నిధులన్నీ దోసుకెళ్లి ఢిల్లీలో ఖర్చు పెట్టే ప్రయత్నం, ఎన్నికలలో ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం ఏమీ చేయలేదు అనేది ప్రధానంగా చర్చగా మారింది. అయితే సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి మాట ఢిల్లీలో చెల్లుబాటు కావడం లేదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసో శ్రవణ్ నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ మీడియాతో చిట్చాట్లో మాట్లాడారు. ఏమని అంటే, కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కోవత్లున్నారని రాహుల్ గాంధీ అన్నారని, అందుకే ఢిల్లీలో రేవంత్ మాటకు విలువ లేకుండా పోయిందని అన్నారు. ఏకే విమానం దిగే విమానం తప్ప రేవంత్ రెడ్డికి ఢిల్లీ వెళ్ళి చేసింది ఏమీ లేదు అంటూ కూడా క్లారిటీగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. నిజంగా ఇప్పుడు నాకు ఒక సబ్జెక్టు మీద పూర్తి స్థాయిలో అంశం మీద అవగాహన లేదా అధ్యయనం, విశ్లేషణ చేస్తే తప్ప దాని గురించి మనం మాట్లాడడం కష్టతరంగా మారిపోతుంది. కానీ ఈరోజు పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో స్వయాన వారికైనా తెలుసో లేదో నాకైతే తెలియదు. పోనీ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ ఎందుకు వస్తున్నారో కూడా నాకు అర్థం కాని విషయం. అంటే ముఖ్యమంత్రి పదవిలో ఢిల్లీకి వెళ్ళిన మన ముఖ్యమంత్రి ఏం చేయాలి,
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడికి రావాల్సిన నిధులు, ఇక్కడికి కావాల్సిన అవసరాలు, ఇక్కడి మూలాలకు సంబంధించి ఏమేమి కావాలో వాటికి సంబంధించి ఒక ప్రతిపాదనను రాష్ట్రానికి సంబంధించిన, కేంద్రానికి సంబంధించిన మంత్రులందరికీ కూడా ప్రతిపాదించి వస్తున్నారు అనేది వారి వాదన. కానీ వాస్తవం ఏంటంటే ఓటుకు నోటు కేసు కానీ లేదా ఇతరత్ర నా మీద జరిగే ఈడీ సిబిఐ కేసులు కానీ నా ముఖ్యమంత్రి పీఠానికి ఎసరు పెట్టడం కానీ ఇతరత్ర కానీ చెయ్యొద్దు బాబు అని మొరపెట్టుకున్నది ఎవరు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈరోజు టీడీఆర్కి సంబంధించి అంటే టీడీఆర్ స్కామ్ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు ఒక ఏంటంటే ప్రకంపనలు మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ టీడీఆర్ పేరుతో వేల కోట్లు కొల్లగొట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి భారీ స్కామ్కు తెరలేపుతున్నారని కేటీఆర్ సంచలనమైన ఆరోపణలు చేశారు. అయితే ఈ టీడీఆర్ ఆరోపణలకు సంబంధించి గతంలో ఈ స్కామ్కి సంబంధించి మనం పూర్తి స్థాయిలో కూడా చెప్పినాం. ఎందుకంటే భారీ స్థాయిలో కూడా ఒక అవినీతి జరుగుతుంది, దానికి సంబంధించి ఇప్పటికైనా బయట పెట్టాల్సిన అవసరం ఉంది అంటూ కూడా చెప్పినాం. ఏంది అంటే ఎస్టేట్ బ్రోకర్లు ఉన్నారు, వారి సహకారంతో డబ్బులు భారీగా సంపాదిస్తున్నారని ఆరోపించారు. వెంటనే టీడీఆర్ పై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. త్వరలో హైదరాబాద్ నగరంలో రేవంత్ రెడ్డి ఎఫ్ఎస్ఐపై పరిమితులు విధించబోతున్నారని, ఆలోగా హైదరాబాద్లో ఉన్న టీడీఆర్ హక్కులను రేవంత్ రెడ్డి ముఠా కొనుగోలు చేస్తుందని, ఇప్పుడు అతి తక్కువ రేట్లకు కొని ఎఫ్ఎల్ఎస్ఐ పరిధి విధించగానే డిమాండ్ పెంచి అవి టీడీఆర్ లని అత్యధిక రేట్లోకి అమ్మేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు. బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ ఖచ్చితంగా వస్తారంటూ కూడా ఒక చాలా ఘాటుగా కూడా క్లియర్గా కూడా రాష్ట్రానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎట్టి పరిస్థితులలో కూడా కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరవుతారు, కాంగ్రెస్ పార్టీ దుమ్ము దులిపేపోతారు అంటూ కూడా కేటీఆర్ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్లో కూడా ఈరోజు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ వస్తారా, బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ ఏం చేయబోతున్నారు, అసలు బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్కి సంబంధించి ఏంటి అనేది ఒకసారి మీకు ఇప్పుడు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మీ అందరికీ కనబడుతున్న ఒక దృశ్యాన్ని మీరందరూ కూడా చూడొచ్చు. తెలంగాణ భవన్కు సంబంధించి ఎందుకు కేసీఆర్ రావాల్సి వస్తుంది, కేసీఆర్ ఎందుకు రాకకు సంబంధించిన అంశాన్ని ఒకసారి మనందరం కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్కు సంబంధించి పూర్తి స్థాయిలో కేసీఆర్ అయితే రానే వచ్చాడు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆఫీస్లో సమావేశం అయితే కొనసాగుతుంది. ఆ సమావేశానికి సంబంధించిన విజువల్ ఒకసారి చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ భవన్కు ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో కల్వకుంట్ల కేసీఆర్ గారు, అంటే కేసీఆర్ గారు రాకకు సంబంధించి ఒకసారి మీరందరూ కూడా విజువల్లో చూడొచ్చు. తెలంగాణ భవన్కు సంబంధించి పరిసర ప్రాంతాలలో పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ రాకకు సంబంధించి జరిగిన ఆ విజువల్ అయితే మనం చూస్తాం. అంటే కేసీఆర్ ఎందుకు వస్తున్నాడు, కేసీఆర్ రావాల్సిన అవసరం ఏంది అంటే ఇప్పటికీ కూడా ఏది గజ్వెల్కు సంబంధించిన నియోజకవర్గంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సంబంధించి ఆ నియోజకవర్గంలో అనర్హత పెట్టివేయాలి, ఎమ్మెల్యేగా ఆయన తొలగించాలి అంటూ కొన్ని కారుకూతలు కూస్తున్నాయి, కొన్ని పిచ్చి కుక్కలు, బొచ్చు కుక్కలు. ఎందుకంటే ఇవన్నీ రేవంత్ రెడ్డి ఇచ్చే జీతాలకు అలవాటు పడి మురిగే కుక్కలు అనేది వాస్తవం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో ఏం ప్రవేశపెట్టిలే, తెలంగాణ అసెంబ్లీకి సంబంధించి ఏం చేసిలే, తెలంగాణ అసెంబ్లీలో ఇప్పటివరకు వీళ్ళు చేసింది ఏందయ్యా అనేది కూడా ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ వస్తాడు వచ్చి దుమ్ము దులుపుతాడు. ఎందుకు అంటే తెలంగాణ రాజకీయాలలో ఇప్పటివరకు మీరు చూసిన అంశాన్ని మనం చూసాం. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కల్వకుంట్ల చంద్రశేఖరరావును చూశారు. కానీ విపక్ష పార్టీకి సంబంధించిన కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడితే ఎట్లుంటది అనేది 2001 నుంచి 2014 వరకు నిరంతరాయంగా జరిగిన ఉద్యమానికి సంబంధించి మనం చూసాం. 2014 నుంచి 2023 వరకు కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్కు సంబంధించి పరిపాలన చూసాం. 2023 నుండి 2028 వరకు పూర్తి స్థాయిలో విపక్ష నాయకుడిగా పాత్ర అద్భుతంగా కేసీఆర్ పోషిస్తాడు. దానికి ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా గవర్నర్ ప్రసంగం రోజున కేసీఆర్ అసెంబ్లీకి రానున్నారని తెలిపారు. కేసీఆర్ స్థాయి వేరు, ఆయన స్థాయికి కాంగ్రెస్ నేతలు సరిపోరు, అందుకే రేవంత్ స్థాయికి తాము చాలన్నారు. ఒక లీడర్గా, మాజీ ముఖ్యమంత్రిగా, కేసీఆర్ బిడ్డగా, ఆయన అభిమానిగా వ్యక్తిగత అభిప్రాయం మేరకు వీళ్లకు మాట్లాడే పిచ్చి మాటలు, పనికిమాలిన మాటలు వినాల్సిన అవసరం లేదు అంటూ చాలా క్లారిటీగా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఏం జరుగుతుంది, ఒకవేళ కేసీఆర్ కనుక అసెంబ్లీకి వస్తే ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీలో తెలియకుండా వాళ్ళని బదట్లా నిలబెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఎలా జరుగుతుంది అంటే ఇప్పుడు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, మూసీ సుందరీకరణ గోవిందా, హైడ్రాకు సంబంధించిన జీవితాలు గోవిందా, దాంతోపాటు గురుకులాలకు సంబంధించిన పాఠశాల పరిస్థితి, లగచెర్ల కానీ కొల్లాపూర్ కానీ రకరకాల సమస్యలన్నీ కూడా చూసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం సమస్యల వలయంలో చిక్కుకుపోయింది అనేది వాస్తవమైన దృశ్యం. ఎందుకంటే ఈరోజు రేవంత్ సర్కార్కి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో పరిపాలన చేయొచ్చుగాక, ముఖ్యమంత్రిగా తన యొక్క అధికారాలను వినియోగించొచ్చుగాక, తన అధికార విధులను అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కూడా చేయొచ్చుగాక. కానీ విషయం ఏంటంటే
రేవంత్కు సంబంధించి అసలు వాస్తవమైన కోణం ఏంటి అంటే పరిపాలన అడ్మినిస్ట్రేషన్ కానీ పూర్తి స్థాయిలో కూడా ఒక ఏంది పూర్తి స్థాయిలో రాజకీయాలలో కురువృద్ధులుగా చెప్పబడే చాలా నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ అసెంబ్లీలో మాత్రం రేవంత్ రెడ్డికి ఆ స్థాయిలో సబ్జెక్టు అందించే అవకాశం అయితే లేదు. ఇదైతే వాస్తవమైన విషయం. సో మొత్తానికి కేసీఆర్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆట మొదలవుతుంది అనేది కొంతమంది చెప్తున్న మాట. కానీ నేను చెప్పే మాట ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఆట మొదలైపోయింది. ఎందుకంటే ఏడాది కాలంలో పూర్తి స్థాయిలో 365 రోజులలో 15 నెలల కాలం దాదాపుగా దాటిపోతున్నది. 400 పైచలకు రైతులు మరణించారు. దాంతోపాటు 91 మంది ఆటో డ్రైవర్లు మరణించారు. దాంతోపాటు విద్యార్థులకు సంబంధించిన జీవితాలను చూసాం. సబ్బండ వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంతోషంగా లేకపోవడం వల్ల ఈరోజు అరిగోసపడుతున్నారనేది వాస్తవమైన విషయం. అయితే ఇక్కడ మరొక సంచలనమైన విషయం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఏదైతే స్కామ్ జరిగిందో ఈ టీడీఆర్కు సంబంధించిన స్కామ్ను ఎప్పుడు బయటపెట్టిళ్ళు. అయితే కేటీఆర్ అయితే బయటపెట్టిండు. దీని గురించి ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందా అంటే లేదు. ఎందుకంటే ప్రభుత్వం స్పందిస్తే బొక్కబోర్లు అడ్డం పడే అవకాశాలు కూడా ఉంటుంది. ఇక ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణలో త్వరలో ఉప ఎన్నికలు కూడా వస్తాయి. త్వరలో తెలంగాణలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు రాబోతున్నాయని సంచలనమైన ప్రకటన చేశారు కేటీఆర్. అందులో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్నామన్నారు. బీజేపీ సోషల్ మీడియాలో ఎక్కువ, సొసైటీలో తక్కువ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక తెలంగాణలో ఏది డబుల్ ట్యాక్స్ నడుస్తుందని మోడీ ఎందుకు విచారణ చేయలేదని ప్రశ్నించారు. నిజంగా కూడా దీన్ని కనుక మనం కాస్త లోతుగా వెళ్తే ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికలకు ముందు కూడా తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుంది అంటూ ఆరోపణలు చేశాను. మరి ఆర్ఆర్ ట్యాక్స్ నడిచినప్పుడు ఈడీ కానీ సిబిఐ కానీ ఎందుకు పనిచేయట్లేదు అనేది మరొక అంశం. ఇదే కేటీఆర్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ విషయంలో అంత ఉలుకు పలుకు అంత స్పీడ్గా పనిచేసినాయి కదా, ఈరోజు ఎందుకు పనిచేయలేకపోతున్నాయి? మరోసారి ఫార్ములా అంశంలో కూడా నోటీసులు ఇస్తారు. బడ్జెట్ సమావేశాల నుంచి దృష్టి మళ్లించేందుకు మరోసారి ఫార్ములా అంశంలో కూడా నోటీసులు వస్తాయని కేటీఆర్ అన్నారు. రానున్న బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఏమీ ఉండదు కాబట్టి ఈ అంశంపైన చర్చ జరగకుండా అటెన్షన్ డైవర్షన్ కోసం మాత్రమే మళ్ళీ ఫార్ములా ఈ కార్ రేసు కేసులో నోటీసులు మళ్ళీ ఇస్తారు. 16 బడ్జెట్ పెట్టి 17 నోటీసులు ఇచ్చి మళ్ళీ పిలుస్తారు. అసెంబ్లీ సమావేశాలలో నోటీసుల నాటకానికి గవర్నమెంట్ తెరలేపుతుంది. ఇది ముమ్మాటికి లొట్టపీస్ కేసు అంటూ కూడా మరొకసారి కేటీఆర్కు సంబంధించి సంచలనమైన వ్యాఖ్యలు చేశాను. ఇక్కడ ఏంటి అంటే ఫార్ములా ఈ రేస్ కేసులో ఏమీ లేదురా నాయన అని చాలా క్లారిటీగా కూడా వాస్తవంగా బయట పడిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు మళ్ళొక్కసారి టాపిక్ డైవర్షన్ చేయడానికి, టాపిక్ను పూర్తి స్థాయిలో కూడా మరొక రకంగా విచారణ చేయడానికి, మరో రకంగా కూడా ఇబ్బందులు పెట్టేందుకు మరొక రకమైన ఎత్తుగడ వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం ఆలోచించాలి. కేటీఆర్ కేసుకు సంబంధించి ఎంత ఇంపార్టెంట్ ఇస్తారో అడ్వకేట్లు, సామాన్యుడికి కూడా అంతే ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కోసం కొట్లాడే వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ కోసం పోరాటం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్, వాట్సాప్లలో, గ్రూపులలో షేర్ చేసే వీళ్ళందరినీ కూడా రక్షించాల్సిన బాధ్యత లీగల్ టీంకు ఖచ్చితంగా ఉంటుంది. కేవలం వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు, వాళ్ళను కూడా కాపాడాల్సిన బాధ్యత వీళ్ళపై ఉంటుంది. ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి మళ్ళీ తెర మీదకి వస్తే తెలంగాణను అగ్గిరాజేయడానికి సోషల్ మీడియా సిద్ధంగా ఉండొచ్చుగాక, కానీ ఆ అగ్గిరాజేసే సోషల్ మీడియాను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళపై ఉంటుంది. ఈరోజు తెలంగాణలో పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి పరిపాలన ఏంది అంటే ఆ టాపిక్ డైవర్షన్ తప్ప ఇంకేమీ లేదు అనేది అందరికీ తెలిసిన విషయమే. సో పూర్తి స్థాయిలో నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈ టీడీఆర్ ఏదైతే స్కామ్ కానీ లేదా కేటీఆర్ మీద మరో రకమైన కుట్ర కానీ ఇవన్నీ కూడా జరుగుతున్న పరిణామాలు చూసాం. సో ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. అయితే నాకు ఇంకొక అంశం కూడా ఈరోజు తెర మీదకి వచ్చిన అంశం కనబడింది. ఏంది అంటే చాలా బాధాకరమైన విషయం ఏంటి అంటే రేవంత్ రెడ్డి పాలన 2020 అంటే 20 కమిషన్ పాలన నడుస్తుంది. ఏ పని పూర్తి కావాలన్నా 20% కమిషన్. ఏంది అంటే 20 అంటే పూర్తి స్థాయిలో 20 కమిషన్ మీద ఉన్న ప్రేమ రైతుల మీద లేదు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ కూడా పూర్తి స్థాయిలో చెప్తున్న పరిస్థితి కనుక. అయితే నిజంగా కూడా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి దీన్ని కాస్త లోతుగా కూడా కొన్ని జిల్లాలకు సంబంధించి ఆరా తీసే ప్రయత్నం చేస్తాం. వరంగల్కు సంబంధించి ఎస్ఆర్ఎస్పీ కాలువ కానీ, లేకపోతే ఇక్కడ పూర్తి స్థాయిలో సూర్యాపేటకు కానీ, లేదా సిరిసిల్ల ఎల్లారెడ్డిగూడెం కానీ, కరీంనగర్కి సంబంధించిన కొన్ని ప్రాంతాలకు సంబంధించి కొన్ని చోట్ల కాళేశ్వరం నీళ్ళని వాడుకోవచ్చు, మరికొన్ని చోట్ల ఎస్ఆర్ఎస్పీ నీళ్ళని వాడుకోవచ్చు, మరికొన్ని చోట్ల దేవాదుల నీళ్ళు వాడుకోవచ్చు,
ఇంకొన్ని చోట్ల గోదావరి ఏది నీళ్ళనైతే తోడి రిజర్వాయర్లు ప్రాజెక్టులు నింపడం వల్ల చెరువులన్నీ కూడా నింపే ఆస్కారం ఉంటుంది. మరి గత ప్రభుత్వంలో పాసిబుల్ అయింది, ఈ ప్రభుత్వంలో ఎందుకు పాసిబుల్ కావట్లేదు అనేది ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. దీనికి ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్తుందా అంటే చెప్పదు. ఎందుకంటే దున్నపోతు మీద వాన కురిసినట్టుగా ప్రభుత్వం ఉండిపోయింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు కమిషన్ల పాలన జరిగిందంటే ముమ్మాటికి కమిషన్ల పాలన జరుగుతుంది. వీళ్ళు లంచం తీసుకొని పని జరుగుతలేదు. ఇది నేను చెప్పిన మాట కాదు. రాష్ట్రానికి సంబంధించిన మాజీ సిబిఐ జేడి లక్ష్మీనారాయణ గారు స్వయంగా కూడా తన యొక్క ఏదైతే టీం ఉందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత చెప్పిన మాట. తెలంగాణలో కమిషన్ల రాజ్యం నడుస్తుంది, కకృతి రాజ్యం నడుస్తుంది, పదవుల రాజ్యం నడుస్తుంది, పదవుల వ్యామోహం రాజ్యం నడుస్తుంది తప్ప పేదల ప్రభుత్వం, పేదల కోసం నడిచే ప్రభుత్వాలు ఇవి కావు. ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంటుంది. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా మనం చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నామినేషన్లు అసలు వీళ్లకు సంబంధం లేని విషయం. అద్దంకి దయాకర్ తెలంగాణ ఉద్యమకారుడు, ఓకే, ఎక్సలెంట్, యాక్సెప్టబుల్. దాసోజు శ్రవణ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఉద్యమకారుడు, యాక్సెప్టబుల్. ఇది కాంగ్రెస్ పార్టీలో ఒక పంచాయతీ తెచ్చిందండి. ఎందుకంటే ఇక్కడ మరొక అంశాన్ని కూడా చూడొచ్చు. రేవంత్ రెడ్డి టీంకు సంబంధించిన వ్యక్తులు ఇందులో లేకపోవడం. అద్దంకి దయాకర్ సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిండు, జానారెడ్డిని కలిసిండు, ఇతరత్ర కలిసి తన ఎమ్మెల్సీకి సపోర్ట్ చేయాలని కోరిండు, సపోర్ట్ వచ్చింది. ఇక కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఉద్యమ పార్టీ నుండి దాసోజు శ్రవణ్ ఇవ్వడం ఇది చాలా శుభ పరిణామం. ఇది అందరికీ తెలిసిన విషయం. ఇక విజయశాంతి రేవంత్ రెడ్డి తెలియకుండా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కింది, ఢిల్లీలో దిగింది, రేవంత్కు సంబంధం లేకుండానే పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీ తెచ్చుకున్నది. రేపు పొద్దుగాల కాబోయే హోమ్ మినిస్టర్ అంటూ కూడా ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. దీనికి కారణం ఏంటి అంటే గతంలో పూర్తి స్థాయిలో ఏ విధంగానైతే హోమ్ మినిస్టర్కు సంబంధించి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సబితా ఇంద్రారెడ్డి ఉండనో అదే స్థాయిలో కూడా విజయశాంతిని ఉంచేందుకు పూర్తి స్థాయిలో ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే విజయశాంతిని ఉంచడం వల్ల మీనాక్షి నటరాజన్కు ప్లస్, రాహుల్ గాంధీకి ప్లస్. అంటే తెలంగాణలో ఏం జరుగుతుందో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా పూర్తి సమాచారాన్ని ఇక్కడ విజయశాంతికి అందిస్తారు. దీన్ని రాహుల్ గాంధీ అందించి ఆటోమేటిక్గా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి చెక్ పెట్టే ప్రమాదం జరగబోతుంది. రేవంత్ రెడ్డిని చెక్ పెట్టే అందుకే ఈ పంచాయతీ కొనసాగింది అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే రేవంత్ రెడ్డికి ఎట్లా చెక్ పెట్టొచ్చు, రేవంత్ రెడ్డికి సంబంధించి ఏ విధంగా చెక్ పెట్టగలం, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుండి తప్పించి వేరొకరిని ఏ విధంగా ఇప్పించగలం, దాంతోపాటు బీజేపీకి సపోర్ట్ చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా తప్పించాలి అనేది ఇక్కడ చాలా ప్లానెడ్గా రాహుల్ గాంధీ గీసిన స్కెచ్లో వర్కౌట్ అయిపోయింది, సక్సెస్ అయిపోయింది. ఏంటి అంటే రేవంత్ రెడ్డి పంపించిన లిస్టు అంటే మన వేం నరేందర్ రెడ్డి కానీ దాంతోపాటు షబీర్ అలీ కానీ వీళ్ళ పేర్లన్నీ కూడా పక్కన పోయి రేవంత్ రెడ్డికి తెలియని లిస్టు తెర మీదకి రావడం అనేది తెలంగాణలో ఆశ్చర్యకరంగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఫైనల్గా ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డికి ఢిల్లీకి విమానం ఎక్కి విమానం దిగేలోపు అసలు ఏం జరిగింది అనేది కూడా ఆయనకు అంతు చిక్కని పరిస్థితి కనబడింది. పాపం వేం నరేందర్ రెడ్డి కోసం జానారెడ్డిని కలిసిండు, బట్టి విక్రమార్కతో ముచ్చట పెట్టిండు, చాలా మందితో పెట్టినా కూడా సపోర్ట్ చేయని పరిస్థితి కనబడుతుంది. ఆ నలుగురిలో ముగ్గురిని కమ్మే ప్రయత్నం చేసింది కానీ అసలు కమ్మలేకపోయిండు. సో ఫైనల్గా వేం నరేందర్ రెడ్డి తన ఆత్మగా చెప్పుకునే వ్యక్తికి రాకపోవడం ఆయనకు చాలా బాధ కలిగించే విషయం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే నామినేషన్ ప్రక్రియ, నామినేషన్ ప్రాసెస్కు సంబంధించిన ఎపిసోడ్లలో కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఎందుకంటే సీఎం సీట్కి ఎసరు దేవడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నామినేషన్లలో మీరు ఇక్కడ కనబడుతున్న పేర్లకు ముఖ్యమంత్రి గారు పంపించిన లిస్ట్కి అసలు సంబంధమే లేదు. సో ఇలాంటి పరిస్థితులలో నామినేషన్లకు సంబంధించి సపోర్ట్ చేయాలి. ముఖ్యమంత్రి గారి హోదాలో ఉన్నారు కాబట్టి ఎలాగో అది కేంద్రం నుండి పూర్తి స్థాయిలో వాళ్ళకు అంటే జాతీయ ఢిల్లీ కాంగ్రెస్ ఆదేశాలు పంపించింది కాబట్టి ఏమీ చేయలేని పరిస్థితులలో ఉన్నాడు. ఏంది అంటే కక్కలేక మింగలేక అయిపోయినా ముందు నొయ్యి వెనక గొయ్యి అంటాం కదా, అది పరిస్థితి అయిపోయింది. ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డికి భలే ఆట ఆడుతున్నారు. పాము పగైంది తోక సుట్టమైంది అనేది ఒక సామెత ఉంటుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఏంది అంటే పాము లెక్క అయిపోయిన పరిస్థితి. ఆయన కరుస్తుందా మింగుతుందా కూడా ఆయనకు తెలియని పరిస్థితి కనబడింది. సో ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఎదురుదెబ్బ తాకింది అని చెప్పడానికి ఒక ప్రధానమైన అంశంగా మారుతున్నది. సో భవిష్యత్తులో ఇది రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనంగా మారుతుంది. ఆ రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ తాకింది అని చెప్పడానికి ఇది ఒక సజీవమైన సాక్ష్యం. సో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి పూర్తి స్థాయిలో ఇది ఒక బ్రహ్మాండంగా కూడా ఎదురుదెబ్బ అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఇక రేవంత్ రెడ్డి గారికి ఒకటి కాదు రెండు కాదు, మీరు విమర్శల విషయంలో రేవంత్ రెడ్డి గారిని ఒకసారి మనం ఆలోచిద్దాం. ఇక్కడ చూడండి, సీఎం రేవంత్ రెడ్డి తీరు
బాబ్రా జమాం భజగోవిందం అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఎమ్మెల్సీ కవిత విమర్శలు. సీఎం ఢిల్లీలో తెలంగాణ పరువు తీస్తారు, కేవలం నెలకు 500 కోట్లు లేవన్నారు. ఉద్యమంలో ఎలాంటి పాత్ర లేని వ్యక్తి రేవంత్ రెడ్డి గడిచిన 15 నెలల్లో 1,52,918 కోట్లు అప్పు తెచ్చారు. కేసీఆర్ తెచ్చిన అప్పులకు పూర్తి లెక్కలు చెప్తాం. ప్రతిపక్ష నేతలకు 1,50,000 కోట్ల అప్పులకు లెక్క చెప్పగలరా? శ్వేతపత్రం విడుదల చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేసింది. రైట్, ఆడబిడ్డగా తెలంగాణ ఎమ్మెల్సీగా కవిత చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ లేదా రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు కానీ ఆ పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ కానీ మాట్లాడడానికి గజ అని వణుకుతున్నారు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం పూర్తి స్థాయిలో మన రాష్ట్రం విడిపోయేటప్పుడు దాదాపుగా 60 నుంచి 70,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాం. ఆ తర్వాత ఈ ఏంది భజన బ్యాచ్ అని చేంజ్ చేసిలు తెలంగాణ రాష్ట్రాన్ని అమ్ముతున్నాడు, ఇల్లు అమ్ముతున్నాడు, గొడ్డ అమ్ముతున్నాడు, గోవు అమ్ముతున్నాడు, మొత్తం భూములు జాగలు అమ్ముతారు, రేపు పొద్దుగాల మనల్నే అమ్ముతాడు అనే ఒక విష ప్రచారాన్ని స్టార్ట్ చేసి అప్పుల రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అని చెప్పిన గొప్ప వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాడంటే రేవంత్ రెడ్డి టీం. కానీ ఇప్పుడు ఫైనల్గా జరిగిన విషయం ఏంటంటే కేవలం వీళ్ళు వచ్చి 15 నెలల కాలం మాత్రమే 15 నెలల కాలంలో మాత్రమే 1,52,918 కోట్ల రూపాయల అప్పు తెచ్చి ఏం చేసిర్రు? ఒక ప్రాజెక్టు కట్టిర్రా? లేదు. పోనీ ఒక విశ్వవిద్యాలయం కట్టిర్రా? లేదు. ఒక ఆసుపత్రి కట్టిల్లా? లేదు. పేదలకు ఏమైనా ఇండ్లు ఇచ్చిర్రా? లేదు. సంక్షేమ పథకాలను అమలు చేసిర్రా? లేరు. మరి ఏం చేసినట్టు ఈ పైసలు అంటే రాజుల సొమ్ము రాళ్ల పాలైపోయినాయి. మనకు తీసుకొచ్చిన అప్పును కాస్త వాళ్ళ జేబుల పాలైపోయినాయి. ఎస్, ఇది కరెక్ట్. మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం, ఇది రియాలిటీ, ఇది ఫ్యాక్ట్స్. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో భగభగమండే అంశం ఏమన్నా ఉన్నది అంటే ఇదే. 1,52,918 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఈ 1,52,918 కోట్లకు సంబంధించి లెక్క చెప్పాలి రేవంత్ సర్కార్. చెప్పగలుగుతారా? కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి కాంట్రాక్ట్ ఇచ్చినాం, లేకపోతే వాళ్ళ బిల్లులు చెల్లింపు చేసినాం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి బిల్లులు చెల్లింపు చేసినాం, కోమటిరెడ్డికి సంబంధించిన బిల్లులు చెల్లింపు చేసినాం, లేకపోతే ఇతరత్ర వాళ్ళకి కావాల్సిన కాంట్రాక్ట్లకు సంబంధించి బిల్లులు చెల్లింపినాం అని చెప్తారా? ఒక రైతులకు రుణమాఫీ చేయలేదు, రైతులకు రైతు భరోసా ఇవ్వలేదు, రైతులకు రైతు బీమా ఇవ్వలేదు. పోనీ వాళ్ళకి ఏం చేసిర్రు అంటే ఏం చెప్పలేని పరిస్థితి కనబడుతుంది. మరి ఈ 1,52,918 కోట్లు ఎవరి జేబులోకి వెళ్ళినాయంటే రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర ఏమన్నా సమాధానం ఉందా? ఇదే విషయంలో శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పండి. అడ్డగోలుగా ప్రజల సొమ్మును ఇష్టానుసారంగా విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నది కాంగ్రెస్ సర్కార్. ఇది వాస్తవం. ఎందుకు ఈ విషయంలో అంటే మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. కాంగ్రెస్ పార్టీ అనేది వాళ్ళ యొక్క మార్పు కోసం వచ్చింది, వాళ్ళ జీవితాలలో వెలుగు కోసం వచ్చింది, నాయకుల యొక్క భవిష్యత్తు కోసం వచ్చింది తప్ప ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం, ఇక్కడి పశు సంపద కోసం, ఇక్కడ సబ్బండ వర్గాల అభివృద్ధి కోసం మార్పు రాలే. కేవలం రాజకీయ నాయకులలో మాత్రమే వచ్చింది. ఈ 1,52,918 కోట్ల గురించి లెక్క చెప్పమని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేస్తే ఇప్పటి వరకు కూడా ఏమీ మాట్లాడలేని నిస్సాయ స్థితిలో మన ముఖ్యమంత్రి ఉన్నాడు. అంటే ఇంతకంటే దారుణమైన విషయం ఇంకేమన్నా ఉంటుంది ఆ తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఎందుకు అంటే ఒక పూర్తి స్థాయిలో ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ పూర్తి స్థాయిలో విమర్శలు చేసినప్పుడు ఆ 1,52,918 కోట్ల లెక్క చెప్పాలన్నా వద్దా? ఓ శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. 15 నెలల కాలంలో వాళ్ళ జేబులు నింపుకోవడానికి, వాళ్ళ పబ్బం గడపడానికి, వాళ్ళ పదవులను కాపాడుకోవడానికి జరిగిన పరిపాలననే కాంగ్రెస్ పరిపాలన. ఇంతమించి మనం ఎక్కువ ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక దాంతో పాటుగా ఇంకొక విషయాన్ని కూడా మనం చూస్తాం. కట్ 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 మీరేం చూస్తున్నారు? ఇక్కడ చిత్రం చూస్తున్నారు. చిత్రంలే బలా చిత్రంలే అనుకోకండి. ఎందుకంటే పవర్ సప్లైకు సంబంధించి కరెంటు కటకట స్టార్ట్ అయిపోయింది, ఉక్కపోత స్టార్ట్ అయింది, ఏసీలు బంద్ అవుతున్నాయి, లైట్లు బంద్ అవుతున్నాయి, రాత్రి అయితే దోమలు గరుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది హైదరాబాద్లో ప్రజలు ఎదుర్కొంటున్న తీరు. ఈ కరెంటు కష్టాలు ఎక్కడి నుండి వచ్చినాయి? ఇదే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ వచ్చింది. దాంతోపాటు ఎక్కడా కూడా కన్నురెప్పగొచ్చేంతసేపు కూడా కరెంటు పోలే. మరి ఈ రోజు ఎందుకు తెలంగాణలో పవర్ కట్ అవుతున్నది అంటే వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ రాదు, పరిపాలన రాదు, ముందస్తు ప్రణాళిక లేదు, అధికారుల లోప్యం, జాప్యం, అన్ని రకాలుగా చూస్తుంటే తెలంగాణ ప్రాంత బిడ్డలను ఒడ్డు మీద ఉన్నోళ్ళని తీసుకొచ్చి నడి షెర్ల ముంచే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్. ఇది వాస్తవమైన విషయం. కాదంటే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్లో ఇబ్బంది పడుతున్న ప్రజలు, తెలంగాణ ప్రజలకు మళ్ళీ చీకటి రోజులు, 24 గంటల నిరంతరాయ కరెంటుకు అంతరాయం, కరెంటు కోతలో ఐటీ ఉద్యోగుల ఇబ్బందులు విసుకెత్తిపోతున్న ఫిర్యాదు చేస్తున్న జనం రోజులో 5-6 సార్లు పోయి వస్తుందని సరఫరాలలో లోపమా నిర్లక్ష్యమా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేను మళ్ళీ క్లారిటీగా చెప్తున్నా, 24 గంటల కరెంటు రావాలన్నా, సంక్షేమ పథకాల అమలు రావాలన్నా, బంగారు తెలంగాణ కావాలన్నా, భవిష్యత్తు వాణి కావాలన్నా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి ఉంటేనే అవుతుంది. ఈరోజు మీరు ఇక్కడ చూసిన చిత్రానికి సంబంధించి కేవలం కరెంటు పోతుందట,
మా ఊళ్ళోనైతే పోతలేదు, వాళ్ళ ఊళ్ళో పోతుంది కావచ్చు, వాళ్ళ వాడలో పోతుంది కావచ్చు, వాళ్ళ ఇంట్లో పోతుంది కావచ్చు అనేది కాదు. తెలంగాణలోని అన్ని జిల్లాలకు సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామాలు అన్ని జిల్లాలకు సంబంధించి మనం మాట్లాడుతున్నాం. ఉమ్మడి 10 జిల్లాలలో పూర్తి స్థాయిలో హైదరాబాద్కు సంబంధించి రోజుకు 5-6 సార్లు కరెంటు పోయేస్తుంది అంటే ఏంది ఈ సమస్య? ఓ పక్కన నీళ్ళు ఇవ్వకపోతే తెలంగాణ ప్రాంత ప్రజల కోసం, వాళ్ళ ప్రాజెక్టుల కోసం నీళ్ళు ఇవ్వకపోతే మరి ఇంత దారుణంగా జరిగిపోతే పంటలన్నీ ఎండిపోబట్టే. ఎక్కడ చూసినా పంటలు ఎండిపోయి వరలన్నీ కూడా పశువు మేతగా పశుగ్రాసంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎంత బాధ, హృదయ విదాకరం అండి. ఒక ఇల్లు పూర్తి స్థాయిలో కూడా ఈరోజు ఎంత దారుణానికి పడిపోయిందంటే ఒకసారి మనం ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. రైతులు చీకటిగా మారిపోతుంది. ఎందుకంటే కరెంటు లేకపోవడం వల్ల ఒక రకమైతే పంటకు నీళ్లు సకాలంలో అందించలేకపోతున్నాం. ఈరోజు తెలంగాణలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి, చాలా రిజర్వాయర్లు ఉన్నాయి, చాలా రకాలుగా అన్నీ ఉన్నప్పటికీ కూడా ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో ప్రాజెక్టులన్నింటినీ ఎండబెడుతున్నది మన ఏం పార్టీ? మార్పు పేరుతో వచ్చిన అదే పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఈరోజు చీకటే అంటే చీకటే. తెలంగాణ ప్రాంత జీవితాలలో చీకటి వస్తుంది. అతి తక్కువ సమయంలోనే మీరు చీకటి రాజ్యాన్ని తెలంగాణలో చూడబోతున్నారు. ఇక తినబోయే ముందు తొందర ఎందుకు అన్నట్టుగా మీకే అర్థమయ్యాలి. అయితే వెనకటి ఒక సామెత ఉంటుంది, భూ అంతా ఉడికిందా లేదా అంటే ఒక మెతుకును చూస్తే చాలు అంటారు. అట్లనే రేవంత్ రెడ్డి సర్కార్ ఎట్లున్నదంటే 5 ఏళ్ళు అవసరం లేదు, 15 నెలల నీ పాలన అర్థమైపోయింది. ఇక 5 ఏళ్లలో నువ్వు ఏం చేస్తావు మాకు తెలుసు. ఈ నెత్తి మీద ఉన్న జుట్టును కూడా గుండు గీకిచ్చే రకం చేస్తావు. అంతకు మించి నువ్వు పెద్దగా తెలంగాణ రాష్ట్రానికి చేసేది ఏమీ లేదు అనేది తెలంగాణ ప్రాంత విద్యలకు అర్థమైపోయింది. ఇది వాస్తవమైన విషయం. ఎందుకంటే పచ్చని తెలంగాణను నెర్రలు వారేటట్టు చేస్తున్నది రేవంత్ సర్కార్. 24 గంటల వెలుగులతో విరజిమ్మిల నా విద్యుత్ వెలుగులను పూర్తి స్థాయిలో చీకట్లుగా మార్చింది రేవంత్ సర్కార్. ఇకనైనా ఆలోచించాల్సిన పరిస్థితి మన మీద ఉంది. అంతకుమించి ఇంకా మీరు ఆలోచించాల్సిన విషయం లేదు. ఇక దాంతోపాటుగా మరొక అంశం, మిలియన్ మార్చ్ యాదిలో తెలంగాణ ఉద్యమ చరిత్రలలో అపూర్వమైన ఘట్టం. మిలియన్ మార్చ్కు నేటితో 14 ఏళ్ళు. 2011 మార్చ్ 10న మిలియన్ మార్చ్ నాటి ఘట్టాన్ని గుర్తు చేసుకున్న కేటీఆర్, హరీష్ రావు తెలంగాణ ఉద్యమంలో మిలియన్ మార్చ్ ముఖ్యమైన మలుపు. మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకమైన ఘట్టంగా నిలిచిపోయింది మిలియన్ మార్చ్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు 2011 మార్చ్ 10న హైదరాబాద్లోని ట్యాంక్ బండ్లో మిలియన్ మార్చ్ చేపట్టారు. ఈ ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలతో పాటు కవులు, కళాకారులు, రచయితలు స్వచ్ఛందంగా పాల్గొని ప్రత్యేక ఆవశ్యకతను కేంద్రానికి చాటి చెప్పిన అపూర్వమైన ఘట్టం. ఇక దీని గురించి నేను చెప్పాల్సిన విషయం, ఇది మీకు తెలవాలి. ఎందుకు అంటే నిజంగా ఇది చాలా అద్భుతమైన ఘట్టమే కావచ్చు. 2011 నుండి 2021 10 సంవత్సరాలు వేసుకుందాం. 21 అయిపోయింది, 22, 23, 24, 25 దాదాపుగా 14 సంవత్సరాల పోరాటం కదండి. మీ అందరికీ గుర్తుండాలి. ఈరోజు తెలంగాణ ఉద్యమానికి సంబంధించి తెలంగాణ ఉద్యమకారుడు ఏం చేస్తున్నాడు తెలుసా మీకు? పారబట్టుకొని కూలిగిపోతున్నాడు. చదివేందో తెలుసా? పీజీలు చేసిలు, ఎంఫిల్ చేసిలు, పిహెచ్డీలు చేసిలు, నిరుద్యోగుల కన్నీటి వేదనగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. నెంబర్ 1. ఇక నెంబర్ 2 ఏంటో తెలుసా మీకు? ఈ తెలంగాణలో తెలంగాణ ఉద్యమకారుడు అనే వ్యక్తి ఉద్యమకారిని అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్న రోజులు వచ్చినాయి. అయ్యో నా తెలంగాణ వస్తే భవిష్యత్తు తరం బాగుపడుతుంది, నేను ఖచ్చితంగా గల్లా ఎగరేసుకొని తిరగొచ్చు అనుకున్నాడు. కానీ తన తరం పోయింది, తన వెనుక వచ్చిన తరం కూడా పోయింది. ఈరోజు తెలంగాణ ఉద్యమానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక్కొక్క ఉద్యమకారుది ఒక్కొక్క గోస. మీరు తెలంగాణ ఉద్యమకారుల నుంచి కనీసం వాళ్ళని కదిలించే ప్రయత్నం చేస్తే కళ్ళల్లో కన్నీళ్లు రావు, రక్తపు సుక్కలు ఏరులై బారుతాయి. చీకటిగా మారిపోయిన వాళ్ళ భవిష్యత్తు, అంధకారంలో ఉండిపోయింది తెలంగాణ ఉద్యమకారుల జీవితాలు. ఎక్కడో చుక్క వెలుగు చుక్క లేక కొంతమంది ఉద్యమకారులు పైకొచ్చిలు తప్ప అందరూ రాలేకపోయారు. ఎందుకంటే చాలామంది మానుకోట ఘటన కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ కానీ, శాతవాహన యూనివర్సిటీ కానీ, గాంధీ యూనివర్సిటీ కానీ, చాలా యూనివర్సిటీలలో పిల్లల భవిష్యత్తు చాలా దారుణంగా మారిపోయింది. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారుల జీవితాలు మారిపోయినాయి. కేవలం రాజకీయ నాయకుల జీవితాలు అయితే అద్భుతంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మంచిగున్న కాంగ్రెస్ పార్టీ అంటే రాష్ట్రాన్ని తెచ్చిన తర్వాత వీళ్ళు 10 ఏళ్ళు పరిపాలించారు. వీళ్ళు చేసిన పొరపాట్ల వల్ల దొంగల చేతిలో ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టాల్సి వచ్చింది. మరి దొంగలు ఏం చేస్తున్నారు అంటే ఈ తెలంగాణ రాష్ట్రం మీద పందికొక్కు లెక్క ఏంది అంటే దొబ్బి తింటున్నారు. 1,52,918 కోట్లు ఎందుకు అప్పు చేసిలో కూడా తెలియదు. ఈరోజు తెలంగాణలో పరిస్థితి ఆ విధంగానే మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా మీకు చూపించాలి. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మీకు ఇక్కడ కనబడుతున్నది కదా,
కాంగ్రెస్ పసుపు బోర్డు పేరుతో దళారీల మోసాలకు అడ్డుకట్ట వేయాలి. నిజామాబాద్లో రైతుల ధర్నా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఈ పసుపు బోర్డు పంచాయతీ పసుపు బోర్డు మీదనే నిజామాబాద్లో ఎలక్షన్లు జరిగినాయి. అది ఎంపీ ఎలక్షన్లు అయినా ఎమ్మెల్యే ఏదైనా అనుకోర్రి, పసుపు బోర్డుతో పంచాయతీ మొదలైంది. అల్టిమేట్గా మీరు ఏ పోరాటంలో చూడండి, రైతుల కన్నీళ్లుగా మారిపోతుంది. రైతులే రాష్ట్రకు బలి పశువులుగా అయిపోతారు. పంట పండించిన వాళ్ళే బలిపశువు అయిపోతారు. అక్కడ వ్యాపారి బాగానే ఉంటాడు, దళారీ బాగానే ఉంటాడు, రాజకీయ నాయకుడు బాగుంటే అందరూ ఉంటారు. ఎందుకంటే ఒక రైతు బిడ్డగా ఆ పెయిన్ ఏందో నాకు తెలుసు. ఈరోజు రైతులకు సంబంధించి చిత్ర విచిత్రమైన గాథలు చూస్తారు మీరు. ఇక చూడు ఏందిడా, నెర్రలు వారిన నా తెలంగాణ. ఇది ఎక్కడ అనుకుంటుర్రు? నల్గొండ జిల్లా మునుగోడు మండలం సింగారం గ్రామంలో ఎండిన తన పొలంలో పశువులను మేపుతున్న రైతుకు సంబంధించిన దృశ్యం ఇది. అరే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నప్పుడు ఇలాంటి దృశ్యాలు ఎక్కడైనా చూసారా? కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఉన్నది కదా, దాని నుండి గోదావరి జలాలను తోడి గలగలమంటూ శబ్దాలతో మన పాదాల దగ్గరికి వచ్చింది కదా గోదావరి తల్లి. ఈరోజు ఏమైపోయింది అనేది ఒకసారి యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఎవరి పాలన బాగుంది, ఎవరి పాలన ఎట్లయిపోయింది అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. ఇగో కాంగ్రెస్ వచ్చింది కరువు వస్తుంది, కాంగ్రెస్ వచ్చింది కరువు తెస్తుంది బిడ్డ అని నా తండ్రి నాకు చెప్పిండు. గదే అయింది అలా. ఈరోజు యావత్తు 4 కోట్ల మంది ప్రజలు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల జీవితాలలో మార్పు వచ్చింది తప్ప ఇక్కడ రైతన్న జీవితంలో మార్పు రాలేదు. చూడు కరువు ఛాయలు ఎంత దారుణంగా ఉన్నాయో చూడు. పోనీ కాలం ఏమన్నా కాలేదా? పోనీ నీళ్ళు ఏమన్నా తెలంగాణ లేవా? ఏమన్నా జలాలు ఎండిపోయినాయా? గోదావరి జలాలు అద్భుతంగా పోతున్నాయి కదా, సముద్రం పాలవుతున్నాయి కదా. మరి ఏం చేస్తున్నది అంటే మాది దున్నపోతు పాలన. దాని మీద వాన కొట్టినా ఎండ కొట్టినా చలి పెట్టినా తెలియదా? మన సన్నాసులకు ఏమైనా తెలివి ఉంటుందా? దాన్ని పూర్తి స్థాయిలో ఇట్లా అట్లా ఏం చేయాలి భవిష్యత్ కార్యాచరణ అంటే లేని పరిస్థితి కనబడుతుంది. ఇక చూడరి, అన్నదాతకు ఎన్ని వెతలో, రాష్ట్రంలో సాగు సంక్షోభం, చక్రబంధంలో రైతాంగం, ఎండుతున్న పంటలను కాపాడడానికి పడరాని పాటలు, 6 బోర్లు 1000 ఫీట్లు. ఇది నిజామాబాద్ రైతు విఫల గాథ. రోజుకు 8 ట్యాంకర్లతో పొలం తడుతున్న మరో అన్నదాత. వేలేరు పెద్ద చెరువు నీరందక బీటలు వారిన పొలాలు. ఎస్ఆర్ఎస్పీ నీళ్ల కోసం 2 ఊళ్ళు రైతుల మధ్య ఘర్షణ. పసుపు రైతుల ఆగ్రహం, మద్దతు ధర కోసం ఆందోళన. వడ్ల బోనస్ ఎప్పుడు ఇస్తారంటూ గద్వాల జిల్లా కలెక్టర్ ముట్టడి. నాసి రకం విత్తనాలతో నష్టపోయిన భూపాలపల్లి రైతులు పెండింగ్ బిల్లులు చెల్లించాలని పాడి రైతుల రాస్తోరోక. నీళ్ళిచ్చేందుకు శాతగాక నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇగో రైతు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఏమంటున్నాడో తెలుసా మా రైతన్న? ఎండా కారణంగానే పంటలు ఎండిపోతున్నాయని సీఎం అంటున్నాడు. సూర్యుడేమైనా మా దుష్మనా బై? ఎకరాలలో పంట ఎందుకు ఎండింది? మిగిలిన 3 ఎకరాలు ఎండగొట్టలేదా? కేసీఆర్ నీళ్ళు ఇస్తే 6 ఏళ్ళు పంటలు బాగా పండించుకున్నాం, అప్పుడు ఎట్లా పండలేదా? రేవంత్ రెడ్డి వచ్చినాకనే నీళ్ళు ఆగినాయి, ఓట్లేసినందుకు చిప్పకుడు తినబెడుతున్నావు. సూర్యాపేట రైతు జాన్ రెడ్డి ఆగ్రహం ఇది. ఏమంటున్నాడు అంటే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వంలో ఎండాకాలంలో నీళ్ళు ఎట్లొచ్చినాయి, ఆ 6 ఏళ్ళు మేము ఎట్లా అద్భుతంగా పండించుకున్నావురా సన్నాసి, ఈ సన్నాసి ప్రభుత్వాన్ని అడిగిండు ఆయన అన్నాడు ఆ మాట. ఆ రోజు ఎండేమైనా మాకేమైనా సూర్యుడేమైనా ఏంది, మాకేమైనా శత్రువా లేకపోతే ఏదైనా? సూర్యుని కూడా దేవుడితో సమానంగా గొలుస్తాం కదా. మరి అలాంటప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో కార్యాచరణ లేక, కాంగ్రెస్ పార్టీకి ప్రణాళిక లేక ఈరోజు తెలంగాణ ప్రాంత ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కాకపోతే ఇంకేంటండి? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. నీళ్ళు ఇచ్చేందుకు శాతనవుతున్నదా ఈ ప్రభుత్వానికి? కాదు. ఎందుకైతుంది? మనకు ప్రణాళిక లేదా, మనకు కార్యాచరణ లేదా, ఏది లేదా, రైతులను ఆగం చేస్తున్న పరిస్థితి. ఇక చూడు, సావనైనా సస్తా భూములియం, గ్రీన్ఫీల్డ్ భూబాధితుల రైతు ఆక్రోశం. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన. ప్రజావాణిలో ఫిర్యాదుకు వస్తే అడ్డుకున్న పోలీసులు, ఆవేదనతో పెట్రోలు పోసుకున్న రైతు. భూములను బలవంతంగా లాక్కుంటే ఆత్మహత్య శరణ్యమంటున్న అన్నదాతలు. ఇగో ఇప్పటికీ నేలరాలిన మట్టిపూలు 445 మంది రైతులు. 30 లక్షల వరకు అప్పుల పాలైన యువ రైతు ఏంది అప్పు తీర్చలేక పురుగుల మందు తాగి బలమన్నారు. మహబూబ్ నగర్లో విషాదగత. యాదాద్రిలో పంటలేండి కౌలు రైతు ఆత్మహత్య అంటూ కూడా ఇంకొక అంశాన్ని చూసాం. ఒక్కసారి గిరి చదువుతా మీరు ఇనుర్రి, ఎంత బాధ అనిపిస్తుంది అంటే, సమస్యల చక్రబంధంలో చిక్కుకొని తెలంగాణ రైతు విలవిలలాడుతున్నాడు. చేష్టలు అడిగిన సర్కారు కారణంగా పొట్టదర్శలోనే పంటలు ఎండుతున్నాయి. ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ పక్కన, సూర్యాపేట చివరి ఆయకట్టుకు కొనన, గోదావరి పరివాహకంలో ఎగువ మానేరు, దిగువ దేవాదుల దరిదాపున అన్ని చోట్ల కూడా వికల దృశ్యం. కళ్ళ ముందే ఎండుతున్న పంటలను కాపాడుకోవడం కోసం ఒక్కొక్కరిది ఒక్కొక్క భగీరథ యత్నం. రైతు రోజుకు 8 ట్రాక్టర్ల నీళ్లు తెచ్చి చేను తడుతుంటే మరో ఒకరు 2 నెలల్లో 6 బోర్లేసి అలసిపోయారు. వరి సాగుదారులకే కాదు, పాడి రైతుల నుంచి పసుపు రైతు వరకు కూడా అందరిది ఒకే గోస. పసుపు మద్దతు ధర కోసం నిజామాబాద్ మెట్టుపల్లి రైతులు ఆందోళన దిగారు. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ పాలమూరు రైతులు, పాడి రైతులు పోరుబాట పట్టారు. అన్నదాతకు ఎన్ని వెతలో, ఈ వేదన ఇంకెన్ని రోజులు?
కాంగ్రెస్ ప్రభుత్వం పోయి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేదాకా ఈ వెతలు ఇట్లనే ఉంటాయి. చెప్తున్నా కదా, మార్పు మార్పు అని తెచ్చి మన తలకాయ మీద పెట్టుకున్నాం. వాడేమో మన గుండు కొట్టించి వాడు మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. వాళ్ళు ఎంజాయ్ చేస్తారండి. ఎవడైతే మార్పు చెప్పిండో ఆ సన్నాసులందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఈరోజు మన పార్టీ, మన పరిస్థితి, మన భవిష్యత్తు ఏమైపోయింది అనేది మీరు ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కన్నీటి వేదగా మారిపోయింది కదా. కష్టకాలంలో నా తెలంగాణ కాటివైపు కాలిజ్వాపాలనా, కుటుంబాన్ని చూసి కన్నీరు పెట్టుకోవాలనా, భూమిని చూసి హద్దుకోవాలనా, నీళ్ళ కోసం ఎండమావిలోలే కళ్ళు లొట్టలేసుకొని చూడాలా, దప్పిక కోసం చేలు చాపాలా, ఏం చెయ్యాలి అని అడుగుతున్నది నా తెలంగాణ. తెలంగాణ కోటి రత్నాల వీణ అంటారు కదా. ఈరోజు నా తెలంగాణ బీరు మొత్తం ఎక్కడికక్కడ పంట పొలాలన్నీ కూడా బీడు బారిపోయి నెర్రలు బారిపోయిన తెలంగాణ అయిపోయింది. రైతుల ఆత్మహత్య తెలంగాణ అయిపోయింది. అరే నీళ్లు రాక అరిగోసపడుతున్నారు. చుట్టూ నీళ్లు ఉండి సుఖా దొరకని నా తెలంగాణ పరిస్థితి మళ్ళెట్లొచ్చింది? ఆ పాటలను మళ్ళెందుకు యాది చేసుకోవాల్సి వచ్చింది? ఏమైపోతున్నది నా తెలంగాణ అనేది మీరు ఆలోచించాలి. రైతుల పరిస్థితి గిట్ల అయిపోయిన పరిస్థితి కనబడతాం. ఇంకేం చేద్దాం? ఇంకొక అంశం ఏంటంటే మా రైతన్నలకు రైతు భరోసా రావాలి అంటే పెట్టుబడి సాయం. ఎకరాకు 5,500 ఇస్తావా, 7,500 ఇస్తావా, 12,500 ఇస్తావా, 15,000 ఇస్తావా, 20,000 ఇస్తావా? ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో ఆ పార్టీకి ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం రైతులకు ఇవ్వాలి. కానీ ఈ లొట్టపీస్ కాంగ్రెస్ ఏం చేసిందో తెలుసా? ఈ లొట్టపీస్ కాంగ్రెస్ లొట్టపీస్ పరిపాలన చేయడంతో పాటు రైతులకు జేబులకు చిల్లు పెట్టింది కాంగ్రెస్. రైతు భరోసా కోసం విడుదల చేస్తున్న నిధుల పెండింగ్ బిల్లులకు మళ్లింపు, పెట్టుబడి సాయం కోసం 3,511 కోట్ల విడుదల చేస్తామన్న ప్రభుత్వం. రైతు ఖాతాలలో ఇప్పటి వరకు జమ అయింది 1,800 కోట్లు మాత్రమే. మిగిలిన 1,700 కోట్లు నిధుల కాంట్రాక్టర్ల బకాయిలకు చెల్లింపు. 20% కమిషన్లతో బిల్లులు చెల్లించినట్లు ఆరోపణల వెలువ. TGIIC భూముల తనఖా డబ్బులలోనూ సగం కాంట్రాక్టర్లకి. నేను చెప్పలే ఏమైపోయింది బిడ్డ తెలంగాణలో అంటే రైతు ఖాతాలలోకి ఇప్పటి వరకు జమ అయింది 1,800 కోట్లే. మరి 1,700 కోట్లు ఏడిపోయినాయి అంటే కాంట్రాక్టర్ల జేబులోకి వెళ్ళిపోయినాయి, పంపించేసిర్రు. రైతులు అడిగోసపడుతున్నారు. మీ పైసలన్నీ కూడా కాంట్రాక్టర్లు చెల్లించి వాళ్ళని సంతోష పెడుతున్నారండి. ఇంతకంటే ఇంకేముంటుంది? ఒక్కసారి ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించిన పరిస్థితి చూసాం. దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా నేను ఒకటే అంటున్నా, ఈరోజు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి అన్నా ఏందన్నా ఏం జరుగుతున్నది అని అడుగుతున్నారు చాలా మంది. నేను ఒకటే మాట చెప్తున్నా, ఇది వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్. ప్రజల కోసం నిరంతరం ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన కోసం వైఆర్టీవీ పనిచేస్తుంది. ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోరు, ఇక్కడ లైక్ చేయరు, ఇక్కడ షేర్ చేయండి, కామెంట్ చేయరు. అయితే అతి త్వరలో నేను ఒక ప్రధానమైన అంశాన్ని తెర మీదకి తీసుకుపోతున్నా. తెలంగాణ జనసమితి ప్రొఫెసర్ కోదండరాం, ఈ పేరు మీరు వినే ఉంటారు. తెలంగాణ జనసమితి పార్టీ గురించి వింటారు. బాక్సాఫీస్ బద్దలయ్యే సినిమాలను చూశారు. నేను తీసుకొచ్చే అతి పెద్ద ఈ జర్నలిజంలో ఎవరు రిలీజ్ చేయని కొన్ని వీడియోలు, కొన్ని అంశాలతో మీ ముందుకు రాబోతున్నా. ఆ వీడియోను అతి త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తా. అప్పటి వరకు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వాస్తవాల ప్రతిదృశ్యంగా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం. నాడు ప్రశ్నించాం, నేడు ప్రశ్నిస్తాం, రేపు ప్రశ్నిస్తాం. ప్రజల పక్షం మన పోరాటం.